అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మీరు మీ ఛానల్కి సంబంధించి సిల్వర్ ప్లే బటన్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీ సిల్వర్ ప్లే బటన్ అనేది ఇండియాకి వచ్చే ముందుగా మీరు యూపీఎస్ కేవైసీకి సంబంధించి ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సిల్వర్ ప్లే బటన్ అనేది మీ అడ్రస్కి రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఏ విధంగా మొబైల్లో చేసుకోవాలనేది ఒకసారి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు సిల్వర్ ప్లే బటన్ అనేది అప్లై చేసుకున్న 15 డేస్ లోపే మీకు దీనికి సంబంధించి యూపీఎస్ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే దానికి సంబంధించి లింక్ అనేది 24 అవర్స్ మాత్రమే వ్యాలిడ్ అయితే ఉంటుంది. సో చెక్ చేస్తూ ఉండండి. ఆ విధంగా మీకు ఎప్పుడైతే ఆ లింక్ అయితే వస్తుందో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మెసేజ్ వచ్చినప్పుడు ఆ లింక్ ఇస్తారు, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా కేవైసీ డీటెయిల్స్ ఆఫ్ అని ఈ విధంగా మీ నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద వెరిఫై అడ్రస్ మీద క్లిక్ చేయండి. వెరిఫై అడ్రస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ప్లీజ్ సెలెక్ట్ కస్టమర్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేయగానే కేవైసీ డీటెయిల్స్ ఆఫ్ అని మన నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మనం ఇంతకుముందు సిల్వర్ ప్లే బటన్ అనేది అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మనం డీటెయిల్స్ అయితే ఇచ్చామో, అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా నెక్స్ట్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెకండ్ ఏదైతే డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు అన్ని డాక్యుమెంట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఆధార్ కార్డ్ ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి నంబర్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ నంబర్ అనేది 2 సార్లు అదే నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ పక్కకు స్క్రోల్ చేసినట్టయితే మొబైల్లో చెప్తున్నాను, మీరు ఇక్కడ పక్కకు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్రౌజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు మీ ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు క్లియర్గా దాని ఫోటో తీసి పెట్టుకోండి. ఆధార్ కార్డ్కి సంబంధించి ఫ్రంట్ బ్యాక్, ఓటర్ ఐడికి సంబంధించి ఫ్రంట్ బ్యాక్ ఏదైనా సరే, పాన్ కార్డ్ అవ్వచ్చు, దానికి సంబంధించి ఫోటో అనేది తీసుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే డిక్లరేషన్ బాక్స్ ఉంటుందో, చెక్ బాక్స్ ఉంటుందో దాన్ని టిక్ చేసి ఇక్కడ కింద సబ్మిట్ కేవైసీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ఒకటి పాపప్ నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని ఒక మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కేవైసీ డీటెయిల్స్ అనేది సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఏదైతే సిల్వర్ ప్లే బటన్ ఉంటుందో అది మీ ఇంటికి మీరు ఇచ్చిన అడ్రస్కి రావడం అయితే జరుగుతుంది. సో ఈ టైం ఎంత పడుతుంది రావడానికంటే మీరు ఉంటున్న ఏరియాని బట్టి మనకు 2 వీక్స్ నుండి 4 వీక్స్ వరకు అయితే సిల్వర్ ప్లే బటన్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.